మాకంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ టీవీల్లోనూ అట్లా చూసిన దాని ప్రకారం అయితే బాగా చేస్తున్నాడు, అనేక రకాల పథకాలు పెట్టేసేసి అన్ని రకాల వాళ్ళని కూడా హెల్పింగ్ చేస్తూ ఏదో సహాయం చేస్తున్నాడని చెప్పి చూస్తున్నాం. మరి అలా జరిగితే మరి వాళ్ళందరూ ఆయన నుంచి స్కీముల్లో లబ్ధి పొందిన వాళ్ళందరూ ఓట్లు వేస్తే ఆటోమేటిక్గా ఆయనే వచ్చేస్తాడు. ఇక బాబు గారు ఉన్నారు కానీ ఆ పార్టీలో వాళ్ళలో ఇప్పుడు రాను కొంచెం ఐకమత్యం తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళలో. అంత ఇవాళ అసలు మనం చూడండి విజయవాడ కేసీఆర్ నాని అన్నాడు, చాలా పెద్ద తెలుగుదేశం లీడరు. ఆయనే అందుట్లోంచి వచ్చేసాడంటే ఇంకా అందుట్లో ఏమి పడకపోతేనే కదా. అలా ఉంటుంది, ప్రజలు ఏయో లొసుగులు ఉంటాయి, అది మనం చెప్పలేము కదా దాని మీద. కానీ కొంచెం అసంతృప్తి వాళ్ళలో ఉంది. కానీ ఎవరైతే లబ్ధి పొందలేని వాళ్ళు ఉన్నారో అందరూ కూడా బాబుకి ఫేవర్గా ఉన్నారు. లబ్ధి పొందిన వాళ్ళందరూ మాత్రం జగన్కి ఫేవర్గా ఉండి ఆయనకే ఓట్లు వేసేటట్టుగా ఉన్నారు. అలా వేస్తే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఎక్కువ వచ్చే ఆటోమేటిక్గా ఆయనే వస్తాడు మళ్ళీ ఈసారి. ఇప్పుడున్న ఆయన స్కీముల ప్రకారం లబ్ధి పొందిన వాళ్ళందరూ కనుక ఓట్లు కనుక వేస్తే మళ్ళీ ఆయనే వస్తాడు. పార్లమెంట్ కంటే అది ట్రయాంగిల్ పోటీ అయిపోతుంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రస్తుతానికి అయితే ఏం లేదనుకోండి. అక్కడ తెలుగుదేశం జగనే కాబట్టి జగన్ సపోర్టు బీజేపీకి ఉంది అని అంటారు. దానివల్ల కూడా మన జగన్కి వచ్చిన బీజేపీ సపోర్ట్ చేస్తారు, బీజేపీ వచ్చినా జగన్కి ఫేవర్ అవుతుంది. అది అక్కడ తెలుగుదేశానికి పెద్ద ఇదేం కాకపోవచ్చు. తెలుగుదేశం ఆయన ఎగెనిస్ట్ ఉన్నాడు కదా, మోడీకి ఎగెనిస్ట్ ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు. సో అది మళ్ళీ అదే జనసేన ఒకటి ఉంది. జనసేన వలన కూడా చెప్పలేము, కొన్ని ఓట్లు అటు చేయడానికి కూడా అవసరం ఉన్నాయి. తెలుగుదేశం రావడానికి కూడా అవకాశం ఉన్నాయి. అందుట్లో మళ్ళీ ఈ కొంతమంది ఏంటంటే ఈ కమ్మ కాపుల్లో మళ్ళీ ఈ భేదాలు కూడా కనిపిస్తున్నాయి. రేపు పొద్దున సీఎం ఎవరు అవుతారు, పవన్ కళ్యాణ్ అవుతాడా, చంద్రబాబు నాయుడు అవుతాడా అని చెప్పి వాళ్ళలో కొంచెం ఇది ఉన్నాయి. మరి వాళ్ళు రేపు పొద్దున నిజంగా పార్టీ వచ్చింది అనుకోండి, రేపు పొద్దున ఇప్పుడున్నంతగా ఐకమత్యం రేపు పొద్దున గెలిచిన తర్వాత వాళ్ళకి ఉంటుందో ఉండదో నమ్మకం లేదు. గొడవలుగా ఉండవచ్చు, చెప్పలేము. వైనాట్ 175 అంటే అది ఒకప్పుడు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసింది కాబట్టి కొంత తగ్గే అవకాశం కనిపిస్తుంది. అదే జనసేన తెలుగుదేశం సపరేట్గా అన్నీ ఉంటే డెఫినెట్గా మన జగన్కే కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ ఈ రెండు కలవటం వల్ల కొంచెం పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు జగన్కి తగ్గుతాయి, వాళ్ళకి కొన్ని ఎక్కువ సీట్లు రావడానికి కూడా అవకాశం ఉంది. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మాత్రం నాకు తెలిసినంత వరకు ఉన్న ప్రెసిడెంట్ నాడిని చూస్తే జగన్కే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కానీ అన్ని సీట్లు రావడం అనేది వీళ్ళిద్దరు కలవటం వల్ల రాకపోవచ్చు.